ఒక్కడు ఉంటే ఇట్లా ఇంత భయం భయం ఉంటుంది యాక్చువల్లీ. అమ్మో నాకు అసలు భయం వేస్తుంది అసలుకి. ఇవన్నీ తాగేసినాడు వచ్చేసరికి, తాగేసి కూర్చున్నాడు. ఈ 3 ఫుల్ బాటిల్స్ ఉండాలి, ఇవి తాగేసినాడు. ఇవి ఆడు ఇవి ఆల్కహాల్స్, ఇవి తాగేసినాడు. ఇట్ట కిందికి వెళ్ళేసి అన్నం తిందామని వెళ్ళాను, వచ్చేసరికి తాగేసినాడు. ఒక్కరు చూసుకోవడం చాలా కష్టం. ఇట్లా ఆటిస్టిక్ కిడ్ని వచ్చేసరికి ఏం చేస్తారో తెలియదు కదా. నేను ఫోన్ చేస్తా ఉన్నాను, సార్కి ఫోన్ లేపట్లేదు. అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా, ఇప్పటికీ 5-6 సార్లు చేశాను. ఇవి ఆల్కహాల్స్, ఇవి ఓన్లీ 3 to 4 డ్రాప్స్ వేయాలి అంతే. వీడేమో మొత్తం బాటిల్ తాగేసినాడు, అది కూడా 3 రకాల బాటిల్ తాగేసినాడు. కిందికి వెళ్ళినా సరే టెన్షన్గా ఉంటుంది నాకు. ఎప్పుడు చూసినా సరే కిందికి వెళ్తానా ఆగమాగం తినేసి వస్తాను. ఒకవేళ బాత్రూంలోకి వెళ్ళినా సరే భయంగా ఉంటుంది. ఫోన్ పట్టుకొని వెళ్తా, ఒకవేళ బయట నుంచి డోర్ లాక్ చేసేస్తే ఎట్లా అని ఫోన్ పట్టుకొని వెళ్తా నేను. నార్మల్గా అయితే ఇంట్లో పెట్టేవాడిని ఎప్పుడు లాక్ వేసి. ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇది పట్టట్లేదు అనమాట. సో సపరేట్గా బయట పెట్టాము మొన్న. ఈ 3 తాగేసినాడు వాడు. ప్రతిసారి కూడా ఒక్క కాల్కే లేపేవారు, ఈసారేమో అసలుకి 10 సార్లు అయినా కాల్స్ లేపట్లేదు. అసలుకి ఏం బిజీ ఉన్నారేమో తెలియట్లేదు, ఏంటో తెలియదు. మరి రియాక్షన్స్ ఎలా ఉంటాయో ఏంటో తెలియదు కదా. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళమంటారా లేకపోతే ఏంటో తెలియదు. ఇవన్నీ ఆల్కహాల్స్, ఇవన్నీ హాస్పిటల్కి వెళ్ళమంటారా, రియాక్షన్ ఏంటిదో తెలుసుకుందామంటే ఫోన్ లేపట్లేరు. అరే ఏమైనా అవుతుందా నీకు విహాన్? హాస్పిటల్కి వెళ్దామా? ఏమైనా అవుతుందా, తిప్పుతుందా నీకు బుజ్జి? హాస్పిటల్కి వెళ్దామా? తిప్పుతుందా ఏమైనా నీకు? మంచిగా ఉన్నావా? చూడు మంచిగా ఉన్నావా? ఎన్ని బాటిల్ తాగారో నాయన. నువ్వు ఇక్కడే ఉండి, ఎక్కడికి వెళ్ళకు. ఫోన్ లేపట్లేదు సార్. ఫోన్ లేపినాక హాస్పిటల్కి వెళ్ళేది ఉంటే హాస్పిటల్కి వెళ్దాం. ఇక్కడే ఉంటున్నాను, ఎక్కడ కూర్చోకును. తలనొస్తుంది వస్తుంది నాకు ఘోరంగా. నాకేమో విపరీతంగా తలనొస్తుంది నిన్నటి నుంచి. వాటర్ తాగు. ఇట్రా పైకి వెళ్ళకు. నువ్వు కిందనే ఉండి ఈరోజంతా. 2-3 గంటలు నువ్వు పడుకునేది లేదు. ఇంకా పడుకోవద్దు అంటే 2-3 గంటలు పడుకోవద్దు. నువ్వు 12 దాకా పడుకోవద్దు. నువ్వు ఈరోజు అక్కడ కూర్చో. నిద్రలో మళ్ళీ ఏమన్నా తెలియదు కదా, ఒకవేళ రియాక్షన్ ఉంటే తెలియాలి కదా. అందుకే పడుకొని వేద్దని చెప్పేసి అన్నారు. అక్కడికి వెళ్ళి లాస్ట్కి వెళ్ళి అక్కడ కూర్చో, లేవద్దు అసలు చెప్తున్నా. పడుకోవద్దున్నానా? ఇంకా 2 అవర్స్ దాకా పడుకోకుండా నేను ఇంట్లో పెట్టుకోవాలి. ఏంటి ఏంటి? ఎక్కడికన్నా? ఎక్కడికి వద్దు, ఇక్కడ కూర్చోను. ఏంటి 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 కన్నా? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళేది లేదు. ఏంటిది? ఏం కావాలి? పైకి ఎందుకురా? నిద్రపోవద్దు. అప్పుడే నువ్వు 2 అవర్స్ దాకా నిద్రపోయేది లేదు. పైకి తీసుకెళ్తాను, నిద్ర వస్తున్నట్టు. నిద్రపోవద్దు అన్నారు. ఒక 2 అవర్స్ దాకైనా అంటే పడుకుంటే ఏం రియాక్షన్స్ ఉంటే తెలియదు కదా. నిద్ర ఒక 11:30, 12 దాకైనా నిద్రపోవద్దు అని చెప్పేసి అన్నారు. వీడేమో నిద్ర వస్తుందని పైకి వస్తున్నాడు. నిద్రపోయేది లేదు కన్నా. మళ్ళా ముట్టక అవి చెప్తున్నా, తన్నులు పడితే నీకు చేసిన రచ్చ సరిపోదా? చెట్లు వచ్చి ఈ బాటిల్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇట్లాంటివి 3 తాగేసినాడు. ఇది G1 అనమాట, గట్టికి సంబంధించింది. ఇంకోటి ఫ్లవర్ రెమెడీ, ఇంకోటి ఉంది. రకాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి ఇందులో.
అది యాక్చువల్లీ ఏంటంటే 2 to 3 డ్రాప్స్, మ్యాక్సిమం 4 డ్రాప్స్ వేయాలి వేసిన ప్రతిసారి. వేసినప్పుడు కొద్దిగా సిగ్నల్స్ లాగా అందుతాయి బాడీకి. బట్ ఎట్ ఏ టైం మనం తాగినప్పుడు ఏంటంటే ఒక 3 to 4 డ్రాప్స్ 5 డ్రాప్స్ ఎలా అయితే వర్క్ చేస్తుందో అలా వర్క్ చేసుకుంటుంది, ఆ సిగ్నల్కి అయితే అందుతుంది. మిగతాదంతా జస్ట్ వాటర్ లాగా రియాక్ట్ అవుతుంది. బట్ ఎవ్రీ 15 minutes తాగినాం ఇంకో హైపోటెన్స్ ఉంటుంది, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఒకటేసారి తాగితే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది ప్రాబ్లం అంటే జస్ట్ ప్రాబ్లం ఏమి ఉండదని అనలేదు. ఏంటంటే జస్ట్ కీప్ అన్ ఐ, అసలు పడుకోనియకండి అప్పుడే. ఒక 1.5 hour, ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ 12 దాకా అయితే పడుకోనియకండి, ఇంకా గంట ఉంది. ఇప్పుడు ఏంటంటే ఒకటేసారి తాగడం వల్ల బాడీ సిగ్నల్కి ఎంత తీసుకుందో అంత తీసుకుంది, మిగతాదంతా వదిలేస్తుంది. బట్ ఎవ్రీ 15 minutes తాగండి అనుకోండి, ఇది అప్పుడు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అన్నారు. బట్ ఇది ఒకటేసారి తాగేసింది కాబట్టి ఏం కాదని చెప్పేసి అన్నారు. బట్ స్టిల్ అని పడుకోనియకుండా కూడా అలాగే నిద్ర వస్తుంది. ఇప్పుడు నిద్ర వచ్చి పైకి తీసుకొచ్చిండు. టాయిలెట్ వస్తుందా? టాయిలెట్ తాగు, నీళ్ళు తాగి టాయిలెట్ చేస్తూనే ఉండు రాత్రి మొత్తం. తాగు, వాటర్ తాగేసి. వాడికి వాటర్ అంత ఇస్తూనే ఉన్నా, అసలు వాటర్ ఇస్తున్నా టాయిలెట్ పోతున్నాడు, వాటర్ ఇస్తున్నా టాయిలెట్ పోతున్నాడు. పడుకో, ఇంకా చాలు, ఇంకా పడుకో, స్లీప్. చెద్దరు కప్పుకో, ఇది అక్కడ తెలుసుకో, నీ బెడ్షీట్ కప్పుకొని పడుకో. ఇంకా గుడ్ నైట్. అయ్యో ఓకే బేబీ, గుడ్ నైట్. విహాన్ అయితే పడుకున్నాడు, ఏం రియాక్షన్ అయితే లేదు, బాగానే ఉన్నాడు. బట్ నేను పడుకున్నాక ఒకవేళ ఏమైనా రియాక్షన్ వస్తుందేమో అని భయంతో నేనైతే ఇంకా పడుకోవట్లేదు. ఇంకా చూస్తా, ఆల్మోస్ట్ టైం 1 అయింది. ఒకవేళ నేను పడుకున్న తర్వాత ఏమైనా రియాక్షన్ అవుతుందేమో అని చెప్పేసి ఒక దిగులు అనమాట, ఒక భయం. సో ప్రస్తుతానికైతే ఈజ్ ఓకే. బట్ కొంతసేపు మేల్కొని ఉంటే ఇంకా 3-4 దాకా ఉంటే నేను కూడా పడుకుంటే ఇంకా థ్యాంక్ గాడ్ నథింగ్ ఈజ్ హ్యాపెండ్, ఈజ్ ఓకే. బట్ అంతే, ఎప్పుడు ఒక దిగులు, ఒక వరిగా ఉంటుంది, భయంగా ఉంటుంది. ఒక ఆటిస్టిక్ కిడ్ తోటి లైఫ్ అనేది ఎప్పుడు వరీయింగ్గా, ఎప్పుడు భయంతో ఉంటుంది. ఏం జరుగుతుందో తెలియదు కదా, వాళ్ళకి ఏం తెలియకుండా అన్నీ ఏమేమో చేస్తుంటారు. సో ప్రతి మూమెంట్ మనం వాళ్ళ ఎదురు ఉండలేం కదా. జస్ట్ నేను అన్నం తిందామా, వాడు అన్నం తిన్నాడు పైకి వచ్చాడు, నేను అన్నం తినేసి పైకి వద్దాం అనుకున్నా, అన్నం తినే గ్యాప్లో అదంతా అయిపోయిందనమాట. అండ్ ఫోన్ చేస్తా ఉన్నా, నేను సార్కి ఫోన్ చేస్తాను. ఇది ఎవరైతే చూస్తారో డీల్ చేస్తారో ఇది ఈ ప్రోగ్రాము, సార్కి ఫోన్ చేస్తా ఉన్నాను. కానీ ఎప్పుడు ఫోన్ చేసినా ఫస్ట్ ఫోన్ కాల్లో లేపుతారు, చాలా అవైలబుల్ ఉంటారు సార్ అయితే. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు చాలాసార్లు చేసినా లేపలేదు. ఇంటి ముందు గణేష్ విసర్జన్ భారత్ ఏదో తీస్తున్నారంట, ఆ సౌండ్కి అసలు ఫోనే వినిపించలేదంట. సారీ చెప్పినాడు. దట్స్ ఓకే సార్ అంటే ఏం కాదులే అని చెప్పేసి అన్నారు. సో ఇంతకుముందు కూడా ఇట్లనే ఒకసారి తాగేసినాడు, ఏదంటే టర్పెంటైల్ ఆయిల్ తాగాడు. బెడ్రూమ్లో, పైన బెడ్రూమ్లో వచ్చాడు. అక్కడ సంథింగ్ టేబుల్ చేస్తూ ఉంటే టర్పెంటైల్ ఉంటుంది కదా టేబుల్కి వాడేది, ఆ టర్పెంటైల్ ఆయిల్ తాగేసినాడు. ఒకరోజు ఐసీలో ఉన్నాడు అనమాట. ఐసీలో ఉన్నాడు, సెలైన్లో పెట్టారు. సెలైన్లో పెట్టినాక వాడు డైపర్ వేసి, అప్పుడు డైపర్లో ఉన్నాడు. డైపర్లో టాయిలెట్ చేస్తే టాయిలెట్ స్మెల్ మొత్తం కిరోసిన్ ఆ కైండ్ ఆఫ్ స్మెల్ వచ్చిందనమాట. మొత్తం తాగేశాడు కదా, అదంతా కూడా ఫ్లష్ అవుట్ అయింది. అప్పుడు మేము ఏంటంటే భయంతో తాగంగానే ఇమీడియట్గా వామిటింగ్ చేయించడానికి ట్రై చేసినామంట విహాన్ తోటి, సాల్ట్ వాటర్ తాగి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అట్లాంటి పొరపాటు అస్సలు చేయొద్దండి. వామిటింగ్ చేసేటప్పుడు రివర్లో ఆల్కహాల్ ఏదైతే ఉందో అది లంగ్స్ లోపలికి వెళ్ళిందంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అంట. అది అట్లా చేయించొద్దన్నారు వామిటింగ్ అసలుకి. లక్కీగా వాడికి వామిటింగ్ చేసుకోలేదు ఇది. సో అది గుర్తొచ్చి అసలు నేను ఇంకే అటెంప్ట్ కూడా చేయలేదన్నమాట. వామిటింగ్ అనేది చేయించకూడదు అన్నారు అసలుకి. సో థ్యాంక్ గాడ్ నథింగ్ ఈజ్ హ్యాపెండ్, ఈజ్ ఓకే. ఇంకా మానిటర్ అయితే చేయాలి పొద్దున్న వరకు. సో బాయ్.